అవసరం ఉందేమో అనిపించింది నాకు. ఈ మధ్యలో బాగా స్టడీ చేశాను. చిన్న కులాల్లో ఎందుకు మనం ఎదగట్లేదంటే 3 క్వాలిటీస్ ఉండాలి. 1 ఈజ్ లాయల్టీ, 2ది పేషెన్సీ, 3ది ఎఫిషియన్సీ. ఇఫ్ యు ఆర్ ఎఫిషియంట్ నువ్వు పేషెన్సీ కోల్పోతావు. ఇఫ్ యు ఆర్ ఎఫిషియంట్, నాకు ఇంత ఎఫిషియన్సీ, డబ్బు ఉంది, నాకు ఇంత టాలెంట్ ఉంది, ఏంద్రబాయి తోటి అనేటువంటి పేషెన్సీ కోల్పోతావు. దెన్ ఖతం. సింపుల్గా చూడండి, లాయల్టీ ఇది ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పాలిటిక్స్. అది మన బోస్ కారణం. బోస్ని చూస్తే ఒక ఎగ్జాంపుల్, అతని లాయల్టీ ఎంత కాస్తుందో చూడండి. ఎన్ని చేసినా కాస్తుందంటే బోస్ చూడండి. లేదా అక్కడ బాబురావుని చూడండి, ఎవరు మన రాజ్యసభ అయ్యారు కదా, ఎస్సీ నుంచి ఒక ఆయన, మన సిఇఓ చేసిన బాబురావు గారు చూడండి. అంటే దీస్ ప్రైమరీ క్వాలిటీస్ షుడ్ బి నోన్ బై ఎ పొలిటికల్ పర్సన్. అంతేనమ్మా. ఎఫిషియెంట్ అనుకున్నవాడు పేషెన్సీని కోల్పోతాడండి. పేషెన్సీని కోల్పోయిన వాడికి లాయల్టీ ఆటోమేటిక్గా కిల్ అయిపోతుంది. అలాగే మనల్ని పొదిగే నాయకుడి దగ్గర ఒదిగి కదా, పొదిగే నాయకుడి దగ్గర ఒదిగి తర్వాత ఎగరడానికి, జీవం చైతన్యంగా మార్చుకోవడానికి, జీవాన్ని చైతన్యంగా నాకు ఈ మైక్ ఇవ్వలేదనుకో, నా టాలెంట్తో పనే ఉంది, కింద కూర్చొని బూతులు మాట్లాడుకుంటూ ఉంటాను. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి ఇవ్వలేదు, ఇచ్చారు ముందు. అందరూ అనుకుంటారు నాకు ఫస్ట్ R&B మినిస్టర్ అని చెప్పారు అన్నారు అందరూ. అందరూ ఫోన్ చేశారు R&B మినిస్టర్. అబ్బో పెద్ద శాఖ, జక్కంపూడి తర్వాత మళ్ళీ R&B వచ్చిందిరా అని అందరూ ఆనందపడ్డారు. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ఫర్ ఎ పర్సన్ అన్నప్పుడు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు నేను ఎమ్మెల్యేని. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు ఎమ్మెల్యేని. మొత్తం ఒక క్యాబినెట్లో 80 మంత్రులు ఉన్నారు, ఇంకొక 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శంకరనారాయణ వారు పోయి వెళ్ళి అడిగారు, అన్న ఎవరితో ప్రెస్ మీట్ పెట్టించుకుంటావు? మినిస్టర్స్ కృష్ణదాస్ గారు, బోస్ గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇంకా అట్లా లైక్